అంబర్పేట మాది ప్రాపర్ అండి. నా పేరు డి పాండు గౌడ్. ఇక్కడనే ఉంటాం మేము. ఇది హనుమంతరావు మా మహత్యం అండి. హనుమంతరావు నాకు బతుకమ్మ కుంట కావాలని ఆడపడుచులు బతుకమ్మలు వేసుకుంటారని పట్టుదలతో రేవంత్ రెడ్డితో పాస్ చేయించి రేవంత్ రెడ్డి రంగనాథన్ చెప్పడం ఏంది హైదరాబాద్ రంగనాథన్ ఇక్కడ ఉండి చేసి రంగనాథన్ కూడా ఇట్లా నేను 3-4 సార్లు ఇంటర్వ్యూ పడ్డాం ఇద్దరం. ఇది కన్స్ట్రక్షన్ అయితే లోపలికి చూస్తుంటే ఇక్కడికి వచ్చారా? ఎన్నిసార్లు వచ్చాడు. ఇది పూడిక తీసి పెద్ద బండ్లు పెట్టి జేసీబీలు పెట్టి తీసిర్రు. ఈ వాటర్ ఊట ఈ పోసిన వాటర్ కాదు చెరువు. నిజమా సార్? అందరూ అదే చెప్తున్నారు. అంటే సోషల్ మీడియాలో కూడా ఇది కావాలని తీసుకొచ్చి వాటర్ పంప్ చేశారు. లేదు 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 ఊట. అయితే ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉన్నాయి చుట్టుముట్టు అక్కడ ఇవన్నీ ఇదంతా బతుకమ్మ చెరువే. ఇదంతా ఇక ఈ భూ కబ్జాదారులు ఉండగా వాళ్ళు కబ్జా చేసిర్రు. అది అయితే ఇది డౌన్ ఏరియా. ఇప్పుడు మెయిన్ రోడ్ ఉందా లేదా కట్ట ఉండే. అయితే ఆ కట్ట ఉండే కాబట్టి ఇక్కడ ఇది డౌన్ కాబట్టి ఇంట్లో ఊటలు వస్తున్నాయి. ఇవి ఊట నీళ్ళు ఇవి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ ఇక్కడ? నేను పుట్టి పెరిగింది ఇక్కడ ప్రాపర్. ఇప్పుడు 8 years ఉన్నా నేను బతుకమ్మలు తెచ్చి అక్కడ గుడి ఉంది కదా, గుడి కంటే ముందుకు వచ్చి అక్కడ వరకు వాటర్ ఉండే. ఆడ ముందుగా అమ్మవారి గుడి ఉంది కదా, టెంపుల్ అక్కడ ఉండే. అక్కడ వరకు వాటర్ ఉండే. మేము ఇట్లా లంగా ఇట్లా పైకి గోసి పెట్టుకొని వచ్చి మేము బతుకమ్మలు వదిలినాం. ఇంట్లో మేము పుట్టింది ఇక్కడనే పెరిగింది ఇక్కడనే, మా ప్రాపర్ ఇక్కడనే. సో అప్పటికి ఇప్పటికి ఏం తేడా గమనించిన? చెరువులు అంటే అప్పుడు ఇంతే ఉండేనా? చెరువు ఇంకా పెద్దగా ఉండేనా? అక్కడ వరకు ఉండే బిడ్డ, అక్కడ వరకు ఉండే. మొత్తం రాను సర్వ గలీజ్ అయిపోయింది. హనుమంతరావు అన్న, రేవంత్ రెడ్డి, ముఖ్యంగా రంగనాథ్ అన్న కలిసి మాకైతే మస్తు ఆనందం ఉంది. పార్కింగ్ వచ్చిన క్యాంపస్ కి వెళ్తుంటే మేము వాకింగ్ కు క్యాంపస్ కి వెళ్తుండే. ఇప్పుడు మా ఇల్లు ఇక్కడనే పోచమ్మ గుడి దగ్గర క్యాంపస్ కి వెళ్తుంటే మాకు ఎప్పుడైతే ఇది మంచిగా అయిందో ఇక్కడనే వస్తున్నాం. ప్రతిరోజు వస్తాం మేము, డైలీ వస్తాం. ఒక రోజు ఆడపడుచులకు కూడా బతుకమ్మ పండుగ వస్తే ఆడుకోవడానికి పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి, మాకనే కాదు మాకొక్కరికనే కాదు. మేము బతుకమ్మలు ఫస్ట్ వేసినాం కానీ ప్రతి ఒక్కరికి ఇది. పిల్లలు గానీ, సీనియర్ సిటిజన్ గానీ, వయసు పిల్లలు కూడా అట్లా సరదాగా వచ్చి ఒక రౌండ్ తిరిగి జరసే కూర్చొని, కాలేజ్ పిల్లలైనా అందరికి ఆనందం ఉంది. ఇదైతే ప్రశాంతంగా అసలు మా అమర్పేటైనా అనిపిస్తుంది మాకు ఇంట్లోకి రాగానే. అంత ఆనందం అనిపిస్తుంది. ధన్యవాదాలు రంగనాథ్ రెడ్డి సార్ కైనా. ఇప్పుడు రంగనాథ్ గారికి కానీ హైడ్రాకు రేవంత్ రెడ్డికి బాగా వ్యతిరేకత వస్తుంది. ఇవన్నీ హైడ్రా ఇది మా పాపటి ఎప్పుడు మాట్లాడమన్నా నేను మాట్లాడతా. మేము సొంతంగా మేము ఇక్కడ వాటర్ బతుకమ్మలు వదిలినాం. ఎవ్వరు ప్రాపర్టీ కాదు ఇది, ఇది గవర్నమెంట్ సొత్తు. మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాం, ఎక్కడి నుంచో ఇక్కడ రాలేదు మేము. మా తాతలు కూడా ఇక్కడనే, మేము కూడా ఇక్కడనే. నేను ఎన్ని సంవత్సరాల పాపను ఉన్నప్పటి నుంచి ఇక్కడ బతుకమ్మలు వదిలినా. కనీసం 22-25 సంవత్సరాలు అవుతుంది బతుకమ్మలు వదలడం మానేసి, గలీజ్ నీళ్ళు అయిపోయి గుడి దగ్గర పెట్టుకుంటున్నాం. మళ్ళీ ఈసారి ఫస్ట్ టైం ఇక్కడ రావడం. ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు? ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. 10 సంవత్సరాలు